మేడారానికి ఇంకో 2 నెలలు కూడా లేదు. అప్పుడే భక్తులు పోతూనే ఉన్నారు, ముందస్తు మొక్కులు పెడతానే ఉన్నారు. జాతర నాటికి లక్షల మంది వస్తారా ఈ దర్శనానికి. తక్లీఫ్ కాకుంటుంటానికి ముందుగానే పోతుండ్రన్నట్టు. అట్లనే అయ్యప్ప మాలలు సుతా మస్తు మంది వేసిరి. ఎవల తీర్బాటాన్ని బట్టి వాళ్ళు 11 రోజులు, 21 రోజులు, 41 రోజుల దీక్ష తీసుకున్నారు. అసొంటి అయ్యప్పలంతా చేరేది శబరికేనాయే. చూద్దాం పాండ్రి మరి ఆడ ఎట్లున్నదో. శబరిమలకు శితం పోతున్నారు సాములు. నెత్తుల మీద ఇరుముడులు పెట్టుకొని క్యూ లైన్లల్లా గుడికాడ ఎటు చూడు అయ్యప్పలే. దబ్బ దబ్బ బంగారం మెట్లెక్కిచ్చి గుడి మీదికి తీసుకొస్తున్నారు పోలీసులు. కార్తీక మాసం చాలవుడితోటే మాలలేసుకున్న సాములు 41 రోజులు దీక్షలు ఒడిపించుకొని శబరి బాట పడుతున్నారు. 15 రోజుల్లోనే 13 లక్షల మంది అయ్యప్ప దర్శనం చేసుకుంటే 92 కోట్ల ఆమ్దాన్ వచ్చిందట గుడికి. అండ్లా ప్రసాదాలు అమ్ముతేనే 47 కోట్లు. కడమయి సాములేసిన కానుకలన్నట్టు. నిరుడు 15 రోజుల్లో 62 కోట్లేస్తే ఇప్పుడు ఇంకో 30 కోట్లు ఎక్కువ వచ్చినాయి అన్నట్టు. మొదటి ఆరంలా రాష్ట్రపతి ముర్ము మేడం వచ్చి మొక్కులు పెట్టింది. ఇప్పుడే ఇట్లుంటే సంక్రాంతికి మకర జ్యోతి దర్శనానికి ఇంకెందరు వస్తారో. ఏడ తిప్పలు కాకుండా సవలతులు మంచిగా అరుసుకోండ్రి సార్లు.